గాదే గారి సమయం తక్కువ ఉంది. గాదే గారు మళ్ళీ మాట్లాడుదురు. మనతోటి గురుమూర్తి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు. గురుమూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మొదటిసారి ప్రతిపక్ష నేత డబ్బులు ఇచ్చి మరీ తనని డిప్యూటీ సీఎంని తిట్టిస్తున్నారని మాట్లాడారు. ఏమైనా ఆధారాలు ఉన్నాయా చంద్రబాబు గారు ఆ విధంగా మాట్లాడటం వెనక? లేకపోతే ఎందుకు మాట్లాడారు ఆ మాట? ఎందుకంటే ఏదో ఒక ఎమ్మెల్యే మాట్లాడితే, లేకపోతే ఒక అధికార ప్రతినిధి మాట్లాడితే అది వేరు. ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రిని డబ్బులు ఇచ్చి తిట్టిస్తున్నారు మమ్మల్ని ప్రత్యేకంగా అని మాట్లాడారంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి జూపూడి గారికి, అదేవిధంగా గాదే వెంకటేశ్వరరావు గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, 99 టీవీ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సారీ అండి. పర్లేదు, ప్లీజ్ కంటిన్యూ. ఎక్కువ మీతో ఆ టీవీలో చేసిన వచ్చింది. అవును, పర్లేదు, కంటిన్యూ చేయండి సార్. మీరు అడిగారు సాక్ష్యాలని. ఇందాక మా మిత్రుడు గాదే వెంకటేశ్వర గారు చెప్పారు, మనం ఒక సమావేశం పెట్టుకున్నామంటే ఆ సమావేశం ఎవరి కోసం పెట్టుకున్నాం, ఎందుకు పెట్టుకున్నాం, ఎవరికి ఉపయోగపడాలి అనే అంశాలను వదిలేసి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే అంతకన్నా సాక్షులు ఏం కావాలి? ఎందుకు తిట్టాలి? ఈ కూటమి ప్రభుత్వం అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు కూడా సమానంగా ఈ రోజున మేము పరిపాలన చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో కులాలని, మతాలని ఇష్టం వచ్చినట్టు రెచ్చగొడితే చూస్తూ ఊరుకోదు కదా ప్రభుత్వం అన్నాక. చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది కదా. వీళ్ళకి ఈ రోజు కాదండి, ఎందుకంటే వీళ్ళ చరిత్రే ఒకసారి వెనక్కి మరి ఆనాడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో మత ఘర్షణలు ఎవరి కోసం జరిగినాయండి? సాక్షాత్తు కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు కదా ఈ ఘర్షణలకు కారణం రాజశేఖర రెడ్డి గారని. ఎంతమంది బలి తీసుకున్నారండి ఆ రోజున? కేవలం అధికారం కోసమే కదా వాళ్ళు చేసింది. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా, అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మీద చెప్పులేసింది ఎవరండి? వీళ్ళే కదండి చేసింది ఆ రోజున. దేనికోసం? అధికారం కోసమే కదా. ఈరోజు నిజం చెప్పాలంటే ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, యూట్యూబ్ పెట్టుకుని కొన్ని పద్ధతుల్లో నియమ నిబంధనలు ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే వాటిని పరిధి దాటుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అవసరమైతే వాటిని క్లోజ్ చేయాలా. మేము ఈరోజు ఊరికి ఏమి ఒకళ్ళ మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం మాకేమీ లేదు. మనం చూసాం గతంలో కూడా మరి ఏదైతే చిత్తూరు జిల్లా ఎదురుకుప్పంలో అక్కడ సర్పంచ్ సాక్షాత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టి ఆ ప్రభుత్వం మీద తోసేటువంటి కార్యక్రమం చేసింది ప్రజలందరూ చూడలేదా? ఇవాళ ఎవరు జూపూడి ప్రభాకర్ గారు ఈ యొక్క ఎమ్మెల్యేల వ్యవస్థ మీద అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా మాట్లాడారు. నిజమే, ముఖ్యమంత్రుల మీద అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు కూడా ఏ విధంగా ఉండాలని కూడా ఆయన మాట్లాడితే బాగుండేది. ఇవాళ అధికారం ఇచ్చింది ఇంట్లో కూర్చుంటానికి కాదు కదా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి దాని మీద కూడా మాట్లాడాల్సిన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారు అనేది వారి మొదటి నుంచి ఎవరైంది ఇచ్చేది, ఎవరైంది తీసుకునేది, ఎవరండి? ఒక చట్టం ఉంది, ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మేము 23 మంది ఉంటే ఆ రోజు అసెంబ్లీకి రాలేదా? ఎమ్మెల్యేలు ఆ రోజున ఏ విధంగా మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా? మహిళలు ఏ విధంగా కించపరిచారు ఆనాడు మేము ప్రపంచం అంతా చూడలేదా? ఇవాళ వీళ్ళు మిత్రులు చెప్తే ఎలా కుదురుద్దండి? తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి, శాఖల గురించి ఆయన చాలా తక్కువగా మాట్లాడారు. ఏంటంటే ఆయన ఏదో విజిటింగ్ ప్రొఫెసర్ లాగా. నేను ఒక్క నిమిషంలో చెప్తా. పంచాయతీరాజ్ వ్యవస్థలో నేను పనిచేశాను కాబట్టి నేను చెప్తా. 14-19 మధ్యన ఆనాడు కేంద్ర ప్రభుత్వం 10,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తే ఆనాడు 14-19 మధ్యన 25,000 కిలోమీటర్లు వేసాం. ఈళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జూపూడి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 కిలోమీటర్లు మాత్రమే వేశారు. ఈ రోజు ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 7,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం. అంతేకాదండి, ఇంకొక ముఖ్యమైన విషయం కూడా. ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఏదైతే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల్ని ఆ నిధులన్నింటినీ కూడా 8,629 కోట్ల నిధుల్ని దారి మళ్ళీ ఇచ్చారు పంచాయతీకి. ఇవాళ ఈ రోజు ఆళ్ళ సర్పంచులు, ఆళ్ళ ఎంపీటీసీలు, ఆళ్ళ ఎంపీపీలు, జడ్పీటీసీలు వాళ్ళే ఉంటారు. కావాలంటే అడగమనండి.
కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పల్లె పండుగ 1, పల్లె పండుగ 2, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చినటువంటి మరి 15th ఫైనాన్స్ నిధులు కానీ 11,700 కోట్ల రూపాయలు ఆ ఖాతాలో జమ చేయించాం. ఏంటండి ఇది? ఏం మాట్లాడతారండి? జూపిడి గారు అంటే మాకు గౌరవం ఉంది, ఆయన బాగా ఉన్నత విద్యావంతుడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే అనేక సంస్కరణలు చేశారు. బహుశా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏదైతే ఈ యొక్క పంచాయతీలకు సంబంధించినటువంటి సర్వసభ్య సమావేశాన్ని అన్ని ప్రాంతాల్లో ఒకేసారి ఏర్పాటు చేసి ఒక చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా వాళ్ళ గ్రామాలకు పంచాయతీలు అమ్మన్నా కాదనుకున్నా మరి ఈ యొక్క ఏదైతే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి బ్రహ్మాండంగా గ్రామాల్లో సంపద తయారీ కేంద్రాలు గతంలో కట్టిన మూసెత్తు ఇప్పుడు అన్ని తెరిపించి గ్రామంలో చెత్త అంతా కూడా నీట్గా పెట్టి అక్కడ ఎరువులు తయారు చేస్తా ఉన్నారు. కాబట్టి వాడు ఒక్కటే మాకు కూటమి ప్రభుత్వానికి ఉన్న ఏకైక లక్ష్యం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం. ఈ రోజున చూడండి, ఇప్పుడు వాళ్ళకి అలవాటు మొదటి నుంచి కూడా అమరావతిని ఎవరండి అందరూ అంగీకరించినే కదండి మనం పెట్టుకుంది. ఆ రోజున ఎన్ని తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినాక 3 రాజధానులు అన్నారు. మరి అందరూ ఏం మాట్లాడారండి? అమరావతి ఒక కమ్మారికి సంబంధించిన రాజధాని అని చెప్పి మాట్లాడారు. ఈ రోజున ఏదో మాట్లాడుతా ఉన్నారు, మావిగన్ అంటారు, రేపొద్దున మసాలా వడ అంటారు. ఏదన్నా కూడా అంటే ప్రజలు అంటే ఒక రాజధానిని ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే నిజంగా జూపిడి గారు లాంటి పెద్దలు మాట్లాడాలి కదా. మనం ఒక స్టాండ్ ఇచ్చాము, ఆ స్టాండ్ మీద ఉండాలి. తర్వాత ఇంకో మాట చెప్పాం, దాని మీద ఉండాలి. ఎన్నిసార్లు మారుతారు రాజధానిని? ఇదేమన్నా మీ ఇంట్లో ఏమన్నా ఇదనుకున్నారా మార్చుకోవటానికి? మీ ఇష్టం వచ్చినట్టు మీ పార్టీ విధానాలు అనుకున్నారా? లేకపోతే వైఎస్ విజయన్ గారు కనుక గౌరవాధ్యక్షరాలు ఉంటే భయపడిపోయి మార్చేయటమా? ఇది రాజధాని ప్రజలకు సంబంధించిన అంశం. రైతులు అసలు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళ రైతుల గురించి రాజధానికి వచ్చారు. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాల పాటు కష్టపడి నానా బాధలు పడి తరతరాలకు వచ్చిన భూముల్ని రాజధానికి ఇస్తే కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఒక ఎడారని కక్ష సాధించి రైతులను కొట్టి రైతులను చంపి నానా ఇబ్బందులు పెట్టి 5 సంవత్సరాల అధికారంలో ఉంటే నేను అడుగుతా ఉన్నా, 5 నిమిషాలు మాట్లాడటం కుదరదండి రైతులు? జగన్మోహన్ రెడ్డి గారికి 5 నిమిషాలు మాట్లాడటం కుదరదా? ఇవాళ ఏంటండి కపట ప్రేమ పెడతారు వీళ్ళకల్లా? ఖచ్చితంగా నేను చెబుతున్నానండి, కుట్రలు కుతంత్రాలు పేడ్ ఆర్టిస్టులు పెట్టి చికిత్సటాలు ఇవన్నీ చేస్తా ఉన్నారు. కానీ అదే సందర్భం 100% చేస్తున్నారు. ఎన్ని సాక్ష్యాలు కదా? నేను చెప్పిన సాక్ష్యాలే కదా. డిఎస్పీలు ప్రమోషన్ వస్తే ఒకే సామాజిక వర్గాన్ని అలర చేసిన మాట వాస్తవం కదా.